తెరకెక్కుతున్న బాహుబలి ఇప్పటికే అన్ని ఇండస్ట్రీలను తన వైపు తిప్పుకుంది. తాజాగా మరో అరుదైన గౌరవం ఈ సినిమాకు దక్కింది. తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లింది బాహుబలి. కొట్టిన రోజు నుంచే వార్తల్లో నిలిచిన సినిమా బాహుబలి. 100 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో రాజమౌళి చేస్తున్న ఈ యజ్ఞంపై తెలుగులోనే కాదు తమిళ, హిందీ ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలున్నాయి. ఇండియన్ సినిమా హిస్టరీలో మరుపురాని చిత్రంగా బాహుబలిని మలిచే ప్రయత్నంలో ఉన్నాడు దర్శక ధీరుడు. సెట్స్ పై ఉన్నప్పుడే అంచనాలు ఆకాశాన్ని తాకేస్తున్నాయి. ఈ చిత్రం గురించి బయటకొస్తున్న ఒక్కో విషయం సినిమాపై ఆసక్తిని మరింత పెంచేస్తున్నాయి. నిన్నటికి నిన్న ప్రభాస్ సర్జరీ మ్యాటర్ అభిమానులకు కంగారు పెడితే తాజాగా మరో విషయం ప్రేక్షకులకు సంతోషాన్ని పంచుతుంది. బాహుబలి షూటింగ్ కు ప్రస్తుతం కాస్త బ్రేక్ ఇచ్చారు. ప్రభాస్ కోలుకున్న తర్వాత తిరిగి షూటింగ్ మొదలు పెట్టనున్నారు. ఇక ఈ సినిమాకు తాజాగా ఓ అరుదైన గౌరవం దక్కింది. బీబీసీ ఛానల్ బాహుబలిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఈ చిత్ర దర్శకుడు రాజమౌళి నటుడు రానా దగ్గర నుంచి ఇంటర్వ్యూలు తీసుకుంది. దీనిపై ఎంతో సంతోషంగా ఉన్నారు చిత్ర యూనిట్. సినిమా 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇండియన్ సినిమా హిస్టరీపై బీబీసీ ఓ డాక్యుమెంటరీ తయారు చేస్తుంది. ఇందులో భాగంగానే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న తొలి ప్రాంతీయ చిత్రంగా రికార్డులకెక్కిన బాహుబలి టీం నుంచి ఇంటర్వ్యూ తీసుకుంది. దీన్ని డాక్యుమెంటరీలో ప్రత్యేకంగా పొందుపర్చనున్నారు. ఇప్పటికే మగధీర, ఈగ లాంటి సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి ఇప్పుడు బాహుబలితో ఆ స్థాయిని మరింత పెంచాడు.